హలో గైస్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ బై రామ్. మనం లాస్ట్ పెట్టిన వీడియోకి కొంతమంది కామెంట్ అయితే చేశారనమాట. ఎంసెట్ కోసం హై వెయిటేజ్ చాప్టర్స్ కావాలి అని అయితే. సో ఈ వీడియోలో మనము కంప్లీట్గా హై వెయిటేజ్ చాప్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్కి వచ్చేస్తే, మ్యాథమెటిక్స్లో వెక్టార్స్ ఆల్రెడీ ఈ టాపిక్స్ గురించి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. వెక్టార్స్, 3D జామెట్రీ, ఇంటిగ్రేషను, డెఫినెట్ ఇంటిగ్రేషను, మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, కోఆర్డినేట్ జామెట్రీని. సో ఇక్కడ కూడా ఇవే ఇంపార్టెంట్ అనమాట. వెక్టార్స్ నుంచి మనము ఎంసెట్ ఐదర్ ఏపీ ఆర్ టీఎస్ ఎంసెట్లో 4 to 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ 3D జామెట్రీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంటిగ్రేషన్ అండ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ వీటి నుంచి 5 to 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రాబబిలిటీ నుంచి 4 or 5, మ్యాట్రిసెస్ నుంచి 4 to 4 క్వశ్చన్స్, అండ్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 4 to 5 క్వశ్చన్స్. ఫ్రమ్ దీస్ టాపిక్స్ కంప్లీట్గా మనం 24 to 20 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే అట్లీస్ట్ 25 మార్క్స్ అయితే తెచ్చుకోగలరు మ్యాథమెటిక్స్ అవుట్ ఆఫ్ 80. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ దగ్గరకు వస్తే అనమాట, థర్మోడైనమిక్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్, అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 3 to 4 క్వశ్చన్స్, వర్క్ పవర్ ఎనర్జీ నుంచి 3 to 4 క్వశ్చన్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి 3 to 4 క్వశ్చన్స్, రొటేషనల్ మోషన్ నుంచి 3 క్వశ్చన్స్, సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మన ఈ ఏపీ సెట్లో. సో ఈ టాపిక్స్ అన్నీ మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయితే 20 to 20 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. 20 to 25 క్వశ్చన్స్ ఎగ్జామ్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ టాపిక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ 20 నుంచి 25 క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయో అన్నీ అటెంప్ట్ చేయగలరు. అండ్ కెమిస్ట్రీకి వస్తే, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి హైడ్రోకార్బన్స్, ఆల్కహాల్స్, హాలో ఆల్కేన్స్ వీటి నుంచి 5 to 6 క్వశ్చన్స్, అండ్ సొల్యూషన్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్ నుంచి 3 to 4 క్వశ్చన్స్, థర్మోడైనమిక్స్ నుంచి 3 క్వశ్చన్స్, అండ్ కెమికల్ బాండింగ్ నుంచి 3 to 4 క్వశ్చన్స్. సో ఇక్కడ నుంచి కూడా మనం 20 to 25 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అవుట్ ఆఫ్ 40. సో ఈ టాపిక్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 20 to 25 క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో అవుట్ ఆఫ్ 40 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతాయా? అది మ్యాథ్స్ అవుట్ ఆఫ్ 80 25 క్వశ్చన్స్ చేస్తే సరిపోతాయా అంటే సరిపోవు. బట్ మనకి ఎన్నో డేస్ అయితే టైం లేదు కాబట్టి, సో మనం మంచి ర్యాంక్ కావాలి కాబట్టి, సో ఇప్పటి నుంచి ఈ టాపిక్స్ ప్రిపేర్ అయినా సరే బిలో 10K అయితే వస్తుంది అనమాట. సో మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, 25 to 30 క్వశ్చన్స్, అండ్ ఫిజిక్స్ నుంచి 20 to 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 20 to 25 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈ టాపిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వడం వలన మనం టోటల్ ఓవరాల్ ఇన్ ఎగ్జామ్లో అయితే 65 to 80 మార్క్స్ అయితే సెక్యూర్ చేస్తామన్నమాట. సో మనకి 80 మార్క్స్ తెచ్చుకుంటే బిలో 10K అయితే ర్యాంక్ వస్తుందన్నమాట ఇదర్ ఏపీ ఇన్ టీఎస్ ఎగ్జామ్స్లో. అండ్ ఏపీ వాళ్ళకి వచ్చేసి ఒక బెనిఫిట్ అయితే ఉంది. ఆ బెనిఫిట్ ఏంటంటే, ఆల్రెడీ ఐపీ అయితే అయిపోయింది కదా, ఐపీఈలో ఫ్రమ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి 25% మార్క్స్ అయితే ఎంసెట్కి అయితే తీసుకుంటారనమాట. అది మన టీఎస్ ఎగ్జామ్కి అయితే టీఎస్ ఎంసెట్కి అయితే లేదనమాట, అది తీసేశారు. బట్ ఏపీ ఎంసెట్కి అయితే అది ఇప్పటికీ రన్ అవుతానే ఉంది ఆ రూలు. సో 75% మార్క్స్ ఫ్రమ్ మీరు ఎంసెట్ ఎగ్జామ్లో సెక్యూర్ చేసిన మార్క్స్, అండ్ 25% మార్క్స్ అది మీ ఐపీ నుంచి ఏపీలో అయితే తీసుకుంటారు. టీఎస్లో అయితే కంప్లీట్గా మీరు ఎంసెట్లో వచ్చిన మార్క్స్ అయితే తీసుకుంటారనమాట. సో ఇప్పుడు మీరు ఏపీ ఎంసెట్లో 80 మార్క్స్ తెచ్చుకుని అట్లీస్ట్ 20 మార్క్స్ ఫ్రమ్ ఐపీఈ నుంచి సెక్యూర్ చేసుకుంటే 100 మార్క్స్. ఈ 100 మార్క్స్ మీరు బిలో 4 to 5K అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ర్యాంక్. అండ్ 80 మార్క్స్ వచ్చి టీఎస్లో అది ఆప్షన్ లేదు కాబట్టి 80 మార్క్స్ తెచ్చుకున్నా సరే మీరు బిలో 10K అయితే ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో వీటితో కూడా మంచి కాలేజ్ అయితే వస్తాయి మనకి. నేను ఆల్రెడీ ప్రజెంట్ అయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతున్నాను, ఎంసెట్ నుంచే వెళ్ళాను. సో ఇలాంటి కాలేజెస్ అయితే కూడా వస్తాయన్నమాట మనకి. ఇవి టైర్ 1 కాలేజెస్ కింద వస్తాయి. టైర్ 1 టైర్ 2 ఏంటి అని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పేసుకున్నాము. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, కంప్లీట్గా అర్థమవుతుంది. సో
ఇలా ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. బిలో 10K ర్యాంక్ అంటే మాటలైతే కాదు. చాలామందికి ల్యాక్స్‌లో కూడా వస్తాయి. ఈ టాపిక్స్ అయితే తెలియక అలా ఎలా ప్రిపేర్ అవ్వాలో ప్రాపర్‌గా ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోవడం వలన సో, ఈ చాప్టర్స్ అయితే బాగా బై హార్ట్ చేసిండనమాట. ఫార్ములాస్ కానీ, బుల్లెట్ పాయింట్స్ కానీ ఇలాంటివన్నీ కంప్లీట్‌గా ప్రిపేర్ అయిపోండి. ఈ టాపిక్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈ టాపిక్స్ అయితే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేసే మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మంచి మార్క్స్ అయితే వస్తుంది, మంచి ర్యాంక్ కూడా వస్తుంది. టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ అయితే మే 9th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఏపీ అయితే మే 12th ఆర్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం 10 days కూడా లేవన్నమాట మనకి. సో విత్ ఇన్ లెస్ టైంలో ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే మనకి మంచి మార్క్స్ అయితే వస్తాయి అనమాట. జాగ్రత్తగా ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ టైంని బట్టి మీకు ఎప్పుడు కుదురుతుందో ఏంటో అని చెప్పేసి మీరే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎగ్జామ్స్ మంచిగా రాయండి. అండ్ ఎగ్జామ్ గురించి ఏపీ ఎంసెట్ గురించి ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అయిపోయింది అనమాట. ఎందుకంటే యూట్యూబ్లో మనం డైరెక్ట్గా నువ్వు నేనైతే కమ్యూనికేట్ అవ్వలేం కదా. సో ఇన్స్టాగ్రామ్లో ఈ పేజీని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేస్తే నేను అందరికీ రిప్లై ఇస్తాను. సో ఈ పేజీని కూడా ఫాలో అయిపోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్ ఈ వీడియో కోసం అయితే ఈ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ రోజుతో తెలంగాణ ఎంసెట్కి హాల్ టికెట్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏపీ సెట్ ఏపీ సెట్ 2026 అని కొడితే ఈ వెబ్సైట్ వస్తుందన్నమాట మనకి. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలా కొంచెం కిందకు వస్తే డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ క్వాలిఫైమ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి గెట్ హాల్ టికెట్ అని కొడితే డైరెక్ట్గా మీకు హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సెంటర్ తీసుకొని ఎగ్జామ్ ఎప్పుడు పడిందో ఆ డేటుకి కొంచెం ఎర్లీగా ఒక 1 hour ఎర్లీగా అయితే వెళ్ళిపోండి అనమాట ఎగ్జామ్ సెంటర్కి. ఎగ్జామ్ సెంటర్ 1 hour బిఫోర్ వెళ్ళిపోతే 30 minutes ముందే మిమ్మల్ని లోపలికి ఎలో చేస్తారు. లోపల కూడా కొంచెం ప్రొసీజర్ అయితే ఉంటుందన్నమాట. మీరు సిగ్నేచర్స్ చేయాలి, మిమ్మల్ని వెరిఫై చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ 10 daysలో ఎలాంటి పనులు ఎక్స్ట్రా పెట్టుకోకుండా ఈ టాపిక్స్ అయితే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అనమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. సో మీరు పర్ఫెక్ట్గా ఈ టాపిక్స్ నుంచి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే కనుక 80 marks అండ్ మీ ఐపీఈ నుంచి వచ్చే మార్క్స్ సో కంప్లీట్గా ఇవన్నీ కలుపుకొని అప్ టు 100 marks. సో ఈ 100 marksతో మీరు చెప్పినట్టు ఏపీ ఎంసెట్లో బిలో 4K ర్యాంక్ అయితే తెచ్చుకోగలరు. సో వీటితో మంచి కాలేజెస్ అయితే వస్తాయి. అండ్ తెలంగాణ ఎంసెట్లో కూడా 80 marksతో బిలో 8K to 10K ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దానివల్ల కూడా మనకి తెలంగాణలో చాలా మంచి కాలేజెస్ కూడా వస్తాయి. సో ఏమేమి మంచి కాలేజు, మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది ఏంటి అని దాని గురించి నెక్స్ట్ కౌన్సిలింగ్ ఫేజ్లో మనము చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు అలా వస్తుంది కదా, చాయిస్ ఫిల్లింగ్ చేసుకోండి మీరే బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ అని చెప్పేసి. సో ఆ టైంలో మనం ఇంకో వీడియో చేసుకుందాము. అప్పుడు కంప్లీట్గా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏ కాలేజ్ టాప్ ఏంటి అని దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మీరు ఎలాంటి టెన్షన్స్ ఏంటి పెట్టుకోకుండా సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉంటే మిగిలిన రిమైనింగ్ చాప్టర్స్ కూడా కంప్లీట్ చేయనమాట. 2 questions 1 questions వచ్చే టాపిక్స్ అయితే ఉన్నాయి కదా చాప్టర్స్. సో అవి కూడా ప్రిపేర్ అయితే మీకు ఇంకా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో ఆ మంచి మార్క్స్ వస్తే ఇంకా వాటికన్నా బెటర్ కాలేజ్ లైక్ ఏయు, ఎస్వియు లాంటి కాలేజెస్ ఏపీలో, ఇంకా తెలంగాణలో కూడా అట్లాంటివి ఉంటాయి. జేఎన్టీయు, ఏపీలో కూడా జేఎన్టీయు ఉన్నాయి. సో ఇలాంటివి కూడా వస్తాయి. సో ఇవన్నీ టైర్ 1 కాలేజీ. సో మనకి ఎంత మంచి ర్యాంక్ వస్తే అంత మంచి కాలేజ్ అయితే వస్తుందన్నమాట. ఇది మైండ్లో పెట్టుకోండి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పినట్టు ఈ అకౌంట్కి మెసేజ్ చేయండి, ఫాలో చేసి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో డైరెక్ట్గా మనమిద్దరం మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ.